హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు ఈ మాట వింటానికి ఇంకో 5 ఏళ్ళు లేట్ చేసినా పర్లేదా? పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడవాలని చూసేటువంటి మహానుభావులు ఇండస్ట్రీలో ఉన్నారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. పవన్ కళ్యాణ్ కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సుదీర్ఘమైన ఒక నోట్ రిలీజ్ చేసింది. భాస్కర్ సార్, ప్రింటింగ్ మొత్తం ఆపండి. స్టేట్ లో ఏదో జరుగుతుంది. పేపర్ గంట లేట్ అయినా పర్వాలేదు కానీ ఫ్రంట్ పేజ్ మొత్తం చేంజ్ చేయండి. సుదీర్ఘమైన నోట్. ఇది ఎలా ఉంది అంటే ఈ నోటు చాలా సింపుల్ గా ఘాటుగా ఎడంకాలు చెప్పు తెగిందా కొట్టాడు. అది చెప్పడానికి నువ్వెవట్రా? ఆడు నా ఫ్యాన్. నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే. సురేష్ బాబు, దారుపుట్ చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అరవింద్ గారు కుట్రకోణం ఉంది. అల్లు అరవింద్ గారు కుట్రకోణం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగు సినిమా ఎంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారో అందరూ చూశారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? గేటు బయట నిలబెట్టి అది మాటల్లో చెప్పలేనంత హీనంగా, దీనంగా వాళ్ళని ఎదురు చూపులు చూపించి దేహి అని అడుక్కునేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. ఒక్క అసోసియేషన్ కూడా వెళ్ళలేదు అధికారికంగా, కొత్త ప్రభుత్వాన్ని కలిసి అభినందించింది లేదు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఎందుకని ఇంట్లో కూర్చుంటారా? చాలా దారుణంగా, చాలా డీప్ గా హట్ చేశారు పవన్ కళ్యాణ్. బోను బద్దల కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఆయన వాళ్ళ రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు, కానీ ఆయన తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డ. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అలాంటి వ్యక్తి సినిమాని టార్గెట్ చేస్తూ బంద్ కాల్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు షూటింగ్ తర్వాత బీటింగ్, మాస్ ధర వేస్తే ఎలా ఉంటుందో చూపించండి వీళ్ళకి. సో ఈ విషయం అర్థమైంది. ఎవరికి అర్థం వల్ల వాళ్ళకి అర్థమైంది. పవన్ కళ్యాణ్కి అర్థమైంది. నీ చరిత్ర అయిపోయిందిరా బాబుజీ, ఇక నీ బతుకంతా ఫెడరల్ మనీ చెంప మీద కొట్టినట్టుంది ఈ సినిమా వాళ్ళని, సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని. చాలా సున్నితంగా ఏదంటారు, ముఖమల్ క్లాత్ లో పెట్టి కొట్టారంటారే అట్లా. నేను కుడితే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. ఏ రేంజ్ లో కొట్టగలను వాళ్ళకి బాగా అట్లా ఉంది. ఇది చదువుతుంటే చాలా శుతిమెత్తగా. లేదు, అవసరానికి కాళ్ళ మీద పడతారు, అవసరం తీరిన తర్వాత గొంతు కోస్తారు. మరి ఈ సినీ పెద్దలు ఏ ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారు? స్ట్రైట్ గా అడిగాడు ఆయన. చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. స్ట్రైట్ వర్డ్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదగా కలవలేదు అనే దగ్గర మొదలైన ఈ లెటరు ఎక్కడికి వెళ్ళింది తెలుసా? అటువంటి మహానుభావులు సినిమా ఇండస్ట్రీలో ఒక 2-3 ఉన్నారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. పోతారు, మొత్తం పోతారు. అంటే గ్రామ పంచాయతీలు కప్పు చెప్తారు. గ్రామ పంచాయతీలు థియేటర్ ఉందనుకోండి, అక్కడ సర్పంచ్ కప్పు చెబితే అప్పుడు ఉంటది మజా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కానీ ఎందుకు ఇంత దాకా తెచ్చారు? ఎందుకు తెగేదాకా లాగారు? ఎవరి స్వార్థం కోసం ఇది తెగేదాకా లాగారు? ఇది నాది, నా ఫ్రెండ్ అది, కలిసి గుడిసి పోయిన స్టోరీ 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 స్టోరీ. పవన్ కళ్యాణ్ సినిమానే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు టార్గెట్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు టార్గెట్ అవుతోంది? నీ అడ్రస్ ప్రూఫ్ మిస్ అయింది, దొరకగానే అకౌంట్ సెటిల్ చేస్తా. అల్లు అరవింద్ ఈ ముగ్గురు కలిసి చేసిన కుట్ర అంటారా ఇది? నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, మీ దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది. సరైనటువంటి ధరలని షేరింగ్ నిష్పత్తిలో ఇవ్వాలి అని ఒక డిమాండ్ను సృష్టించి ఎంతటి దుర్మార్గమైనటువంటి దీనికి ఒడిగట్టారు అని అంటే, ఎంత తెలివైనడురా, సూపర్.
నీ తెలివితేటలు తగలయ్యా. ఇది సామాన్యంగా జరగల. ఫోన్ చేశారట. ఇక్కడ ఉన్నటువంటి ఒక మహానుభావుడు థియేటర్ల సమస్యలు వస్తే పరిష్కరించారు. గౌరవంగా కూర్చోబెట్టి టీ ఇచ్చి. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇట్లా ఒంగోబెట్టి హరి హరి గుండెల మీద తన్నేవరా, ఒంగోబెట్టి హరి హరి గుండెల మీద తన్నేవరా, నుంచోబెట్టి క్యూ లైన్లో వాళ్ళకి అవకాశాలు కల్పించారు. కానీ ఇప్పుడు మాత్రం గౌరవప్రదంగా చేస్తే ఆ గౌరవాన్ని కనీసం నిలబెట్టుకోలేనటువంటి డాష్ 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 డాష్. అరే నీ అమ్మ గాలిపోగల అడ్డ, నీ చెల్లెల అడ్డ, నీ అక్కన్నాసి. ఏదో పెద్ద సినిమాలు చేసే వాళ్ళందరూ కలిపి ఒక టీం అంట. ఆ టీము వాళ్ళు వ్యవస్థను నిర్ణయిస్తారంట. నీకు నీకు నాకు మరి నాకు నీకు 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 సినిమా ఏంది, పెద్ద ఏంది, చిన్న ఏంది, దానికి ఇది ఒక టీం ఏంది, ప్రతి దాంట్లో చేయి పెట్టమే. ఇంట్లో కొంతమందికి హెడ్ లేదు, హైట్ లేదు. ఏంది ఇది? ఆ నలుగురు కన్సర్న్లోనే ఇండస్ట్రీ మొత్తం రన్ అవుతున్నది అనేది చిన్న నిర్మాణంలో ఒక ఇద్దరికి సంబంధం లేదని తెలుస్తుంది ఇప్పుడు. కొంచెం అటు ఇటు అయితే వీళ్ళకి మామూలుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మామూలుగా తాడ దిగారు కదా. చెక్కుతారు, చెక్కుతారు, కరెక్ట్, చెక్కేస్తారు. మామూలుగా తాడ దిగరు. మీ అబ్బాయి కూడా చిన్న రిపేర్ అవసరం. ఆ తాట తీస్తే ఎట్లా ఉండిద్దానంటే అది ఇక నా మాటలకి కూడా అందదు. కానీ మీరు మాత్రం మంచి నమ్మాను. మీ వాడు తప్పు చేస్తున్నాడని మీకు తెలియదని నేను నమ్ముతున్నాను. అట్లా తాట తీస్తారు. ఒక కుట్ర జరిగింది, సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారి నోటీస్కి వెళ్ళింది. కానది మీకు తెలిసి పైకి ఇలా మంచి వాళ్ళు అలా నటిస్తున్నారని నాకు తెలిస్తే మీకు జనతా గ్యారేజ్ రెండింటికి రిపేర్ చేయాల్సి ఉంటుంది.